అందరికీ నమస్తే అండి. ఏబి వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక బాధిత ఐపీఎస్ అధికారి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి బాధిత అధికారుల్లో ఆయన కంటే ఇంకెవరూ ఉండరు. ఆయన తర్వాతే ఇంకెవరైనా, అది అధికార వర్గాల్లో కావచ్చు, రాజకీయ నాయకుల విషయంలో కావచ్చు. ఒక ఐపీఎస్ అధికారి తన కెరీర్లో చివరి 5 ఏళ్ళు ఏ హోదా లేకుండా పదవీ విరమణ చేయడం అంటే చాలా అవమానకరం. అది చాలా బాధగా ఉంటుందన్నమాట. ఒక సివిల్ సర్వీసెస్ అధికారి, ఒక బ్యూరోక్రసీ స్థాయి అధికారి, డీజీపీ స్థాయికి వెళ్లాల్సిన అధికారి అత్యంత అవమానకరంగా రిటైర్ అయ్యారు. అది ఆయన జీవితాంతం వేధించే అంశం. సో ఆయనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సస్పెన్షన్ అది ఎత్తేసి, అలాగే సస్పెన్షన్ కాలంలో అతనికి ఇవ్వాల్సిన వేతనాలు అవి చెల్లించుతూ ఫిబ్రవరి 1వ తేదీన అతనికి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఒక నామినేటెడ్ పదవి ఇచ్చింది. అది ఆయన స్థాయికి తక్కువ. అప్పుడే మనం చెప్పుకున్నాం. నేను ఫిబ్రవరి 2వ తేదీన ఒక వీడియో చేశాను. బహుశా ఆయన ఆ పదవి తీసుకోకపోవచ్చు, ఆ పదవి మీద ఆయన అంతగా ఇంట్రెస్ట్ లేరు అని అప్పుడే చెప్పుకున్నాం. సో ఇప్పటికి 4 రోజులైంది. కరెక్ట్గా ఈరోజు మార్చి 2వ తేదీ. ఇప్పటికీ ఆయన ఆ పదవి తీసుకోలేదు, పదవి బాధ్యతలు చేపట్టలేదు. అంటే ఆయన పదవి మీద ఇంట్రెస్ట్ లేనట్టే. అది చాలా చిన్న పదవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సాధారణంగా మండల స్థాయి నాయకులకు ఆ పదవి ఇచ్చారు. ఒక మండల స్థాయిలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు ఆ పదవి ఇచ్చారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర స్థాయిలో ఒక డీజీపీ హోదాలో, ఒక ఐపీఎస్ హోదాలో, బ్యూరోక్రసీ హోదాలో పనిచేసి రాష్ట్రంలో అందరికీ తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బాగా బాధితుడిగా ఉన్న ఒక ఐపీఎస్ అధికారికి ఆ పదవి ఇవ్వడం అంటే అవమానకరమే కదా. ఏమీ ఇవ్వకపోయినా పర్లా, ఇస్తే కొంచెం ఇంకా సముచిత స్థానం ఇవ్వాల్సిందే. సో ఆయనకు అది ఇచ్చేసరికి ఆయన వెంటనే తన అంతరంగికులతో మాట్లాడడం, చాలామంది అంటే ఆయన కూడా ఇమీడియట్గా రిజెక్ట్ చేయలేదు, అలాగనే యాక్సెప్ట్ చేయలేదు. ఆయన ఒక 2-3 రోజులు హోల్డ్లో పెట్టి తన సన్నిహితులతో, తన స్నేహితులతో మాట్లాడారు. ఏం చేయమంటారు, ఏంటి, నాకైతే ఇష్టం లేదు, ఎలా ముందుకు వెళ్ళాలి, నేను ఇమీడియట్గా రిజెక్ట్ చేయలేను, అలాగని నేను తీసుకోలేను, సో మీరు చెప్పండి అని చెప్పి కొంతమంది తన మిత్రులతో మాట్లాడి వాళ్ళందరూ ఇచ్చిన సలహా మేరకు దాని మీద ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకున్నాడు. సో అదే ఇప్పుడు ఆయనకు బహుశా కలిసి వచ్చింది. ఇప్పుడు ఆయన ఇమీడియట్గా రిజెక్ట్ చేస్తే ఏదో ఒకటి ఇచ్చింది తీసుకోవచ్చు కదా అని కొంతమంది వ్యతిరేకించేవాళ్ళు. ఆయన ఇమీడియట్గా తీసుకుంటే అదొక అవమానకరంగా ఉండేది. అందుకే ఆయన ఏమీ రెస్పాండ్ అవ్వకుండా హుందాగా ఆయన పనేదో ఆయన చేసుకున్నాడు. అసలు దాని మీద పట్టించుకోలేదు. తనకు పదవి వచ్చినట్టే అసలు పట్టించుకోలేదు, ఎక్కడా కూడా మాట్లాడలేదు. సో మరి ఇది ప్రభుత్వానికే ఒక రకంగా చెంపపెట్టలాంటిది. ప్రభుత్వమే ఆ పదవి ఇంకెవరికైనా ఇచ్చి ఆయనకి ఇంకేమైనా ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, పరిశీలిస్తున్నారు ప్రస్తుతానికి. ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి, పంతగాని నరసింహప్రసాద్ గారు ఆయనకు ఒక కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇచ్చారు. నిజానికి ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు టీడీపీ తరఫున. 2024లో ఆయనకు సీట్ ఇవ్వలేదు. చాలా కాలం ఇన్ఛార్జిగా పనిచేశారు. ప్లస్ ఆయన సాంస్కృతిక విభాగానికి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన చాలా వీడియోస్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను, వైసీపీ హయాంలో జరిగిన విధానపరమైన లోపాలను చాలా ఫన్నీగా, తన సెన్స్ ఆఫ్ హ్యూమర్తో, క్రియేటివ్ కంటెంట్తో చాలా సరదాగా కంటెంట్స్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చేసి జనంలోకి బాగా వెళ్ళారు. ఆయనకు కూడా ఒక చిన్న డైరెక్టర్ పదవి ఇచ్చేసరికి అది కూడా ఆయన అవమానించినట్టే. సో ఆయన కూడా ఆ పదవి తీసుకోలేదు, పక్కన పెట్టేశారు. ఆయనకు కూడా ఒక రకంగా అవమానం జరిగినట్టే. నిజానికి ఆయన 2024 ఎన్నికల్లో ఆయనకు సీట్ ఇచ్చుంటే ఈజీగా గెలిచేవాడు. ఆయన కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చునేవాడు ఆయన. సో ఇట్లా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా అంటే ఇది కార్యకర్తలు, ఈ వీడియో చూసేవాళ్ళు లేదంటే చదువుకున్న వాళ్ళు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఇస్తే ఇవ్వచ్చు లేదా మానేయచ్చు, కానీ ఇచ్చే అవమానించడం, వాళ్ళ హోదాను తగ్గించడం మాత్రం అగౌరవపరచడమే. అది వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు. దానివల్ల చాలా హర్ట్ అవుతారు, బాధపడతారు. పంతగాని నరసింహప్రసాద్ గారు అయితే వచ్చిన తర్వాత ఒక 2-3 రోజుల పాటు చాలా అప్సెట్ అయ్యారు. ఇదేంటి, పార్టీ కోసం నేను ఎంత చేస్తే ఇదే నాకు పార్టీ ఇచ్చింది అని. అలాగని పార్టీ మీద అభిమానం చంపుకోలేరు, పార్టీ నుంచి బయటకు వెళ్ళలేరు, పార్టీ మీద తిరుగుబాటు చేయలేరు. సైలెంట్గా తన పని ఏదో తను చేసుకుంటున్నారు. సేమ్ ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు అంతే. ఆయనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. రాష్ట్రంలో చాలామంది ఇటువంటి బాధితులు ఉన్నారు. థ్యాంక్ యూ.